అనాదిగా గ్రామాలలో ఉండి వృత్తి మీదనే ఆధారపడి ఇవాళ యాదవ ఉపకులాలు గొల్ల కుర్మ కులాలు జీవిస్తూ ఉన్నాయి. ఈనాడు రాజకీయంగా పదవులు కావాలని డిమాండ్ చేసే సందర్భాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో వృత్తులలో ఉన్నప్పటికీ కూడా మా కష్టం మా పిల్లలకు రావద్దని అందరినీ చదివిస్తున్నారు. అడ్వకేట్లుగా, ప్రొఫెసర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తూ ఉన్నారు. కానీ రాజకీయంగా మాత్రం మా జనాభాకు అనుగుణంగా ఎక్కడ పదవులు దొరకట్లేదు. గొల్లకుర్మలు అంటే ఇక్కడ తన్నుకొని ఎదిగొచ్చిన నాయకులకు తప్ప వీళ్ళను ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో ఎక్కడ ఇస్తలేరనేటువంటిది ఇవాళ వాళ్ళ భావన. వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు కూడా బీసీలలో ఉన్నటువంటి కులాలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన కొంత సీట్లు కేటాయించాలని, అందులో భాగంగా గొల్ల కుర్మలకు కూడా మా జనాభా ప్రకారంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అది 100కు 100% కరెక్ట్. అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ పరంగా వారు ఇచ్చినటువంటి డిమాండ్ ఎన్నికల కమిటీ బాధ్యుడిగా తప్పకుండా మా పార్టీ నాయకత్వానికి దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తాం. నా వంతుగా సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా 25వ తారీఖు హైదరాబాద్లో యాదవ గర్జన పేరిట యాదవ యుద్ధపేట ఏదైతే సభ జరుగుతూ ఉందో ఆ సభకి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఆ సభకు వెళ్తాం, సంఘీభావం చెప్పేస్తాం. సరే